ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ పేస్వాడ. మనతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతానికి మేజిస్ట్రేట్ ముందు హాజరయ్యారు. విచారణ జరుగుతా ఉంది. అయితే 300 కోట్లు ఎవరికి ఎప్పుడు ఎలా చేరాలో ఒక మాస్టర్ ప్లాన్ ఇతనే చేశాడని చెప్పేసి విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. అయితే నిన్నటికి నిన్న బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి రావడం జరిగింది లుకౌట్ నోటీసుల నేపథ్యంలో. సో ఎలా చూడాలి ఓవరాల్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారాన్ని? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే తిరుపతిలో తిరుపతికి సంబంధించి అంటే ఏదైతే గంధపు చెక్కల స్మగ్లింగ్ అక్కడి నుంచి బిగిన్ చేసుకుని వస్తే చాలా దారుణం ఏంటంటే కొండ మీద వెంకటేశ్వర స్వామికి ధీటుగా కొండ కింద అదే ప్రామాణికంతో ఒక వెంకటేశ్వర స్వామి గుడి కట్టించి అక్కడ వైకుంఠ ద్వారం కింద ఎంత జనం వస్తారో ఇక్కడ అంత జనాన్ని తెప్పిస్తూ ఇక్కడ ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్న వ్యక్తి అనేది ఒకటి. ఆ డబ్బు ఎటు పోతుందో, గుడికి ఎంత ఖర్చు పెడుతున్నారో, ఎంత దారి మళ్ళిస్తున్నారో బహుశా అది కూడా లెక్క తీయాలి. ఇంకొకటి ఏంటంటే కొండ మీద అంటే శేషాచల అడవుల్లో ఉండేటటువంటి విలువైన ఖరీదైనటువంటి క్వాలిటీ కలిగినటువంటి గంధపు చెక్కలు, వాటి స్మగ్లింగ్ లో ఇతని పాత్ర కీలకంగా ఉందని ఎన్నో అనుమానాలు గతంలో కేసులు. ఎందుకంటే చంద్రగిరి పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ టోల్ గేట్ల దగ్గర దొరికేది వెహికల్స్, వాటిలో ఉండే గంధపు చెక్కలు. ఎప్పుడైనా మేము చదువుకునేది తిరుపతే కాబట్టి అప్పుడప్పుడు కొన్ని కేసుల నిమిత్తం చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఆ స్టేషన్ లో ఎప్పుడు పెద్ద పెద్ద చెట్లు కొమ్మలు అక్కడ పెట్టి వాటి దగ్గర కుర్చీలు బెంచీలు వేసుకుని వీళ్ళు కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఆ చెక్కల్లోంచి అటు ఇటు తొండలు బలులు పోతూ ఉంటుంటాయి. నాకు తెలియలేదు అది గంధపు చెక్క. నేను ఎన్నో సార్లు వెళ్ళినప్పుడు ఎందుకు సార్ అసలు ఈ చెక్కల్లో ఈ తుప్పల్లో ఎందుకు స్టేషన్ నీట్ గా ఇవన్నీ అడ్డం తీసి పడేసేయచ్చు కదా అంటే, అయ్యయ్యో అసలు అది ఎంత ఖరీదో అవేంటో మీకు తెలుసా? గంధపు చెక్కలు ఇక్కడ స్మగ్లింగ్ లో పట్టుకున్న చెక్కలు ఇవి కోర్టు సబ్మిట్ చేసే వరకు ఇక్కడే పెట్టి దీని తర్వాత కోర్టుకి సబ్మిట్ చేసేది, లేకపోతే ఇక్కడ ఉంచేవి అంటూ దాన్ని డిస్కషన్ జరిగింది. అంటే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ చంద్రగిరి చెక్ పోస్ట్ దగ్గర ఖరీదైన క్వాలిటీ గల గంధపు చెక్కలు ఇంత ఇంత పెద్ద పెద్ద దుంగలు పట్టుకొచ్చి స్టేషన్ లో పెట్టారు. దాని తర్వాత 2019 నుంచి 2024 ఎలక్షన్స్ వరకు ఎక్కడ ఒక్క స్మగ్లింగ్ పట్టుబడి. అంటే ట్రాన్స్పోర్ట్ ఈజీ అయిపోయింది అనమాట. ట్రాన్స్పోర్ట్ మీద ఒక బ్లూ కలర్ కండువా కప్పేసి పంపించేస్తే దాన్ని ఏ చెక్ పోస్ట్ లో ఆపనంత తేలికగా చేసేసినారు. వీరప్పన్ కూడా అడవుల్లో దాక్కుని గంధపు చెక్కలు లేకపోతే స్మగ్లింగ్ చేసేవాళ్ళు. కానీ వీళ్ళు వైట్ కలర్ యూనిఫామ్ వేసుకుంటూ ఇక్కడ స్వయంగా ఈ స్మగ్లింగ్లు చేస్తున్నారు. వీటికి మించి మాకు అర్థం కాని విషయం ఏంటంటే దొంగలు దాక్కోవాల్సిన పని లేదు. వైట్ కలర్ ఖద్దరు చొక్కాలు వేసుకుంటే ఓపెన్ గా బయటకు వచ్చేసి స్మగ్లింగ్లు, రేపులు, గంజాయిలు లేకపోతే అక్రమార్జనలు అన్ని చేసేయచ్చు. వాళ్ళకి అడ్డుగోడగా ఖాదీ ఖద్దర్ బండారు వేసుకున్న చొక్కా అడ్డొచ్చేస్తుంది. సో శేషాచల అడవుల్లో దాగున్నటువంటి వాటికి పులులు బయటకు వచ్చేయడం ఇవంతా కూడా చాలా జరిగింది సార్. ఇవన్నీ ఎందుకు ప్రస్తావిస్తున్నాను అంటే లిటరల్ గా ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి సిట్ దర్యాప్తులో ఏదైతే లిక్కర్ స్కామ్ కి సంబంధించి లిక్కర్ లో వాడే క్వాలిటీ లేని మందులో మద్యంలో ఎక్కడెక్కడ వాడుతున్నారు, ఏమేం వాడుతున్నారు, ఎలా ఎలా దేశాలు దాటిచ్చారు అని. ఇక్కడ ఈ రెడ్ శాండిల్ వాటిని విదేశాల వారు కొనుక్కుంటారు సార్. అట్లా అక్కడ పరిస్థితులను బట్టి ఈ రెడ్ శాండిల్ కి కొంటున్నటువంటి డబ్బులు ఇటుకి అటుకి ఇటుకి దేశ విదేశాల నుంచి మనీ ఎక్స్చేంజ్ జరుగుతుంది, ఎక్స్చేంజ్ ఆఫ్ మనీ. సో ఈ డబ్బు కూడా లిక్కర్ మీద వచ్చే డబ్బులు దేశాలు దాటించడానికి ఇది కూడా ఒక దోవ అవుతుంది. ఈ చెవిరెడ్డి గారు లేకపోతే అక్కడ ఉండేటటువంటి ఎంపీ గారు ఇంకొక రెడ్డి గారు వీళ్ళందరూ కూడా అక్కడ ఎంపీని కొత్తగా ఒక బీజేపీకి ఆపోజిట్ గా ఒక వైసీపీ ఎంపీ నుంచో పెట్టినప్పుడు బీజేపీ అతను అక్కడ క్వశ్చన్ చేసినాడు దొంగ ఓట్లు నమోదైని అని. దానివల్లే అక్కడ వైసీపీ ఎంపీ గెలిచినాడు, అతను ఓడిపోయినాడు. ఆ దొంగ ఓట్లు కూడా చెన్నై నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెప్పించి చేయించినారు. అంటే సమస్త తప్పులు అన్ని కొండ కింద జరుగుతున్నాయి. ఆ కొండ కింద జరగడానికి గల కీలక కారణం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హస్తం. మీరు చూసారు
ఆ అతను ఒక నాని గారు ఎవరో ఉంటారు చూడండి, చంద్రగిరికి సంబంధించి ఆ నాని గారు ఎవరైతే ఉన్నారో పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏదైతే ఓట్ల లెక్కింపు దగ్గర కూడా వాళ్ళ గన్మెన్ వచ్చి ఇలాగే దాడి చేయడం, ఇతని గన్మెన్ వల్ల ఇతను సెక్యూర్ అవడం, ఇదంతా చూసినారు. అంటే ఒక వ్యక్తి, ఒక గూండా, రౌడీ షీటరు, ఒక రెడ్ శాండిల్ స్మగ్లరు, లేకపోతే ఒక గంజాయి దాంట్లో కీలక వ్యక్తి, లేకపోతే ఇంకా 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 చాలా వాటిల్లో ఇతని పాత్ర ఉంది. ఇప్పుడు సిట్ దర్యాప్తులో మీకు ఆస్తి ఎక్కడిది, ఈ ఆస్తి ఎక్కడిది, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, మీకు లిక్కర్ స్కామ్ లో ఎంతవరకు పాత్ర ఉంది, ఇవన్నీ కూడా వెలికి తీస్తారు. ఇతను ఈ టైంలో సిట్ దర్యాప్తు కీలకంగా విజయవాడలో కూర్చోబెట్టి ఇతనికి సంబంధించిన ఇంకొక ఎవరో నాయుడు అని ఇద్దరిని విచారణ జరుపుతూ ఉన్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏది జరుగుతున్నా దీన్ని డైవర్ట్ చేయడానికి జగన్ రెడ్డి గారు మళ్ళీ ఆయన ఎవరినో పరామర్శించడానికి వెళ్ళారు. నాగమల్లేశ్వరరావు అని బెట్టింగ్ లో చనిపోయిన వ్యక్తి, ఆయనకు ఒక కాంస విగ్రహం కట్టినారు. ఆయన మన జర్నలిస్ట్, స్వాతంత్ర సమరయోధ, ఎవరికేం అర్థం కాక జుట్టు పీక్కుంటున్నారు. సో ఎనీవే, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి పాత్ర కీలకంగా ఉందని లిక్కర్ స్కామ్ లో అంటే లిక్కర్ స్కామ్ లో ఢిల్లీలో మీరు చూసుంటే ఎక్కడో ఉండే తెలంగాణ కల్వకుట్ల కవిత గారు అరెస్ట్ అయిన మూమెంట్ దాఖలాలు చూస్తున్నారు. బ్రాండ్ అంబాసిడర్ అండ్ హానెస్ట్ ఆఫీసర్ అనే ఒక ముద్ర ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారు, కేజ్రీవాల్ గారు, వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయినారు. కానీ లిక్కర్ స్కామ్ లో 2700 కోట్లు ఇంత డబ్బు పట్టుపడిందా, లేకపోతే ఇంతది డబ్బు కమిషన్ రూపంలో దేశాలు దాటిందా, మనీ ఎక్స్చేంజ్ ఎలా జరిగింది, ఎవరి చేతుల మీదుగా జరిగింది అనే డిస్కషన్ లో చెవిరెడ్డి పేరు కూడా వచ్చింది. చెవిరెడ్డి గారు కూడా ఈ రోజు దర్యాప్తుకు సహకరించి ఆయన అక్కడ కూర్చొని చెప్తూ ఉన్నారు. ఆయన నోరు విప్పి జే బ్రాండ్స్ అధినేత పేరు చెప్తారా, లేకపోతే ఫస్ట్ ఏదైతే రాజ్ కసిరెడ్డి గారు చెప్తారా, లేకపోతే గోవిందప్ప బాలాజీ గారు చెప్తారా, లేకపోతే ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఎవరు చెప్తారని ఎదురు చూస్తున్న సిట్. వారు ఎవరు చెప్పలేదండి. సిట్ కనుక్కోలేదా? సిట్ కి తెలియదా? వారు ఎవరన్నా చెప్తేనే అతను ముద్దాయిగా మనం పరిగణిస్తామా? మన ఎంక్వైరీలో జే బ్రాండ్స్ అధినేత మనం తెలుసుకోలేమా అంటూ నేను మేడం ఇక్కడ కదండి రాష్ట్ర ఈ ప్రజలు కొలంబో అడుగుతున్నారు. పర్యటనలు ఏంటి మేడం? ఈ కొలంబో పర్యటనలు ఏంటి? ఈ నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొలంబోకి వెళ్ళడానికి ట్రై చేశారు. యా సార్, కొలంబో వెళ్ళడానికి బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళింది. ఏంటి కొలంబో పర్యటన ఏంటి? ఈ రోజు కొడాలి నాని పైన కూడా అవే వార్తలు వచ్చాయి. కానీ ఆయన హైదరాబాద్ ఇంట్లోనే ఉన్నట్టు చెప్పాడు. కోల్కతా నుంచి కొలంబోకి కొడాలి నాని వెళ్ళబోతున్నాడని కొలంబో వార్త ఒకటి. నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు ఎయిర్పోర్ట్ లో కొలంబో వెళ్ళడానికి ఆయన. సో ఎలా చూడాలి మేడం? అంటే కొలంబో చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? సార్ అక్కడ ఆ గవర్నమెంట్ వీళ్ళకి ఏమన్నా సెక్యూరిటీ ఇచ్చిందేమో, మన మాజీ ముఖ్యమంత్రి గారు అక్కడేమన్నా తవ్వకాల్లో డబ్బులు ఏమన్నా దాచినారేమో, వాట్ ఎవర్ ఇట్ మేబీ. మొన్న కూడా కొడాలి నాని నాకు గుండెపోటుగా ఉంది, నా కాలు చేయి సహకరించట్లేదు, ఇంకోటి అని చెప్పి ఆయన కూడా కొలంబో పర్యటనకే సిద్ధమయ్యారు. మీరు గమనిస్తే షిప్ అన్నమాట. షిప్ ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు వెళ్తూ మళ్ళీ కొలంబో దగ్గర ఆగిందనే సమాచారాన్ని గతంలో కూడా వినున్నాం. మరి ఏ దేశం నుండి ఏ దేశానికి పోతూ కొలంబోలో ఆగిందో నాకు అసలు గుర్తులేదు. బట్ కొలంబోలో అయితే ఆగిందన్న విషయ సమాచారం మనం కలిగి ఉన్నాం. అదే రకంగా ఇవాళ అటెండ్ అవ్వాలి చెవిరెడ్డి గారు. నిన్న మొన్న ఆయన రాష్ట్రాలు దాటి మళ్ళీ కొలంబో వెళ్ళిపోవడం కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్ లో దొరికిపోయినారు. అందరూ అక్కడికే వెళ్తున్నారు. అక్కడ ఏమన్నా రెస్ట్ హౌస్, గెస్ట్ హౌస్ లాంటిది ఏమన్నా టెంపరీగా గౌరవ్ జగన్ రెడ్డి గారు కట్టున్నారా, లేకపోతే ఆ గవర్నమెంట్ ఆంధ్ర రాష్ట్ర పోలీసులు ఎవరిని లోపలికి రానికుండా, సిబిఐ సిట్ వారిని, ఈడీ వారిని లోపలికి రానికుండా సెక్యూర్ ఇస్తానందా? వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏదో సెక్యూర్ ప్లేస్ అయితేనే అందరినీ అక్కడికి వెళ్ళమని ఆయన ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారండి. అంటే సినిమాల్లో సూర్య లాంటి వాళ్ళు దేశాలు దాటేసి షిప్పుల నుంచి దూకేసి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారిని పట్టుకునేంతగా సినిమాల్లో ఉంటుందిలేండి. మన నిజ జీవితంలో అధికారులు అంత గొప్పగా పనిచేయాలంటే వండర్. కానీ నాకు చాలా ఆశ్చర్యం అండి. హ్యాట్స్ ఆఫ్ టు జెడి లక్ష్మీనారాయణ అని చెప్పుకోవచ్చు. గాలి జనార్దన్ రెడ్డి గారు అరెస్ట్ అవడానికి కీలకమైనటువంటి నమోదు చేసినటువంటి ఛార్జ్ షీట్ చాలా స్ట్రాంగ్ గా రాసినారు. ఆయన ఎంత స్ట్రాంగ్ గా రాసినారంటే ఇతనికి 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. అలాంటి ఆఫీసర్లు సినిమాలో సూర్య దగ్గర చూడడమే కానీ ఒరిజినల్ గా కనపడలేదండి. సో ఇక్కడ దర్యాప్తు అధికారి కూడా అంతే సిన్సియర్ గా పనిచేసి మంచిగా ఛార్జ్ షీట్ ఫ్రేమ్ చేసి వీటికి సంబంధించిన స్టేట్మెంట్లు నిజాయితీగా ట్రాన్స్పరెంట్ గా రికార్డ్ చేసి దీని వెనకాల ఉన్న వాళ్ళని ధైర్యంగా పట్టుకొని ఒక రోల్ మోడల్ ఆఫీసర్లుగా ఉండాలని మేము అందరం భావిస్తున్నామండి. లేకపోతే ముద్దాయి తాలూకా వాళ్ళు విచారణకు రావాల్సిన వాళ్ళు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఇంకొక ఎయిర్పోర్ట్ నుంచి కొలంబోకి వెళ్ళిపోవడం, డబ్బుని దేశాలు దాటించడం, ఈ రోజుకి ₹1 కోటి క్యాష్ కూడా పట్టుకోలేకపోయారండి. ఈడీ వారికి సిట్ సమాచారం అందించిందట. మరి ఈడీ ఎందుకు రంగంలోకి దిగలేదో, దిగినా మరి ఇంకా ఇన్ని కోట్లు అంటే
అరౌండ్ 100 కోట్లకే అంత కుంభకోణం అన్నట్టుగా ఢిల్లీ అల్లల్లాడిపోయింది. ఇక్కడేమో 2700 కోట్లు దేశాలు దాటిపోయినాయి అంటూ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి విషయం. వీరందరూ కూడా భారతీయ సిమెంట్ అధినేతలు బాలాజీ, గోవిందప్ప అందరూ కూడా జే బ్రాండ్స్ అధినేత పేరు చెప్పట్లేదు. మీకు తెలుసా జే బ్రాండ్స్ అధినేత ఎవరో అంటూ మేము రాష్ట్ర ప్రజలను అడుగుతున్నాము. కానీ మీకు తెలిసిన సమాచారాన్ని మీరు సిఫ్ట్ వారికి అందించండి. సిట్ వారు ఆ ముద్దాయిల్లో వారు ఎవరు సమాధానం చెప్పనప్పటికీ, జే బ్రాండ్స్ అధినేత పేరు చెప్తే అదే వారి ఆఖరి రోజు అన్నప్పటికీ వారు ఆ అధినేతని పట్టుకొని అరెస్టు చేయగలుగుతారా? దర్యాప్తులో అవసరమైనటువంటి విచారణకు సంబంధించిన సమాచారం అందించకుండా అంటే అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయా? వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇప్పుడు విజయవాడలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి దగ్గర సిట్ సమాచార విచారణ జరుగుతుందండి. ఆయన తర్వాత 1 by 1 ఆయన దగ్గర ఉండే గన్మెన్లను కూడా కొంత సమాచారం తీసుకున్నారు. నిన్న మొన్న గన్మెన్ చెప్పినటువంటి లేఖ ఒకటి రాసినారండి. సిట్ దర్యాప్తుదారులు 10 మంది కలిసి నన్ను కొట్టినారు, బలవంతంగా చెవిరెడ్డి గారి పేరు చెప్పమంటున్నారు, గతంలో ఉన్నటువంటి గిరిని కూడా ఇలాగే కొట్టి తప్పుడు సమాచారం చెప్పించుకున్నారు అని సిట్ దర్యాప్తుల మీదే నింద వేస్తుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇదేం పెద్ద కొత్త కాదండి. ఇది గతంలో గౌరవ జగన్ రెడ్డి గారు కూడా సిఐడి అంటే సిబిఐ లో రోల్ మోడల్ లాంటి రామ్ సింగ్ గారు అండి, చాలా ఆనెస్ట్ ఆఫీసర్. ఆయన గుజరాత్ లో చేసినప్పుడు, కర్ణాటకలో చేసినప్పుడు, మహారాష్ట్రలో కూడా ఆయనకి మంచి బ్రాండ్ అంబాసిడర్ గా ఒక పేరు ఉండేదండి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ఆంధ్ర రాష్ట్ర సిబిఐ విచారణకు వచ్చినప్పుడు మాత్రం ఆయన మీదే తిరగదిప్పి కేసు వేసినారండి. ఈడీలో కూడా ఒక నెంబర్ 1 ఆఫీసర్, రిటైర్మెంట్ కి చాలా దగ్గరగా ఉండేటటువంటి వ్యక్తి గాంధీ గారు ఉన్నారండి. ఆయన ఏదైతే భారతి గారికి ఒక నోటీస్ ఇష్యూ చేసినారు, అమ్మా ఏదైతే అవినాష్ రెడ్డి గారి తర్వాత ఆయన మీతో మాట్లాడినారు కాబట్టి ఆయన మీతో ఏం మాట్లాడారో దీనికి సంబంధించిన విచారణ నిమిత్తం తమరిని పిలవడం అవుతుందంటూ ఒక నోటీస్ జారీ చేసినారు. ఏదైతే హానెస్ట్ ఆఫీసర్ గా ఉండేటటువంటి ఈడీ ఆఫీసర్ గాంధీ గారిని 2019-24 వారి గవర్నమెంట్ రాగానే ఆయన మీదే అంటే ఈడీ మీదే ఈడీతో కేసులు వేపించి ఆయన కూడా ఇబ్బందికర పరిస్థితులని కలుగజేసిన వాతావరణం ఉందండి. ఈ రోజుకి సునీతమ్మ గారు అన్ని గవర్నమెంట్లని ప్రాధేయపడుతూ హోమ్ మినిస్టర్ గారిని అడిగిన తరుణం కూడా అదేనండి. గవర్నమెంట్ ఫామ్ అయ్యే సంవత్సరం అయింది, మా నాన్నగారి కేసును కొంచెం కదపండి, సిబిఐ అక్కడితో ఆగిపోయింది, A12 తో ఆగిపోయింది, A13, 14 ఇంకా రాలేదు అంటూ ఆవిడ కూడా అడగడం జరుగుతుంది. సో సిట్ పరిధి చాలా చిన్నది, ఈడీ సిబిఐ పరిధి చాలా పెద్దది. ఈడీ సిబిఐ రాష్ట్రంలో అడుగుపెట్టి ఏమీ చేయలేకపోతుంటే సిట్ ఎంతవరకు చేయగలుగుతుంది అంటూ రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు. బట్ 100 కోట్ల లిక్కర్ స్కామే ఢిల్లీ కుంభకోణం లాగా అతాకుతలం చేస్తూ కల్వకుట్ల కవిత మహిళ అయినా సరే, ఒక ముఖ్యమంత్రి గారి కూతురు అయినా సరే అరెస్ట్ చేసినటువంటి తరుణాలు మనం చూసినాం. బట్ ఇక్కడ ఎందుకు ఉపేక్షిస్తున్నారు అనేది అర్థం కాలేదు. పొజిషన్ లో ఉన్న ముఖ్యమంత్రినే అరెస్ట్ చేసినారు, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని అరెస్ట్ చేసినారు, అన్ని రోజులు జైల్లో ఉంచినారు. బట్ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రే కదా. ఇక్కడ 2700 కోట్ల స్కామ్, అది కూడా కమిషన్ ఇంత దాటిపోయింది దేశాలు అన్నారు కదా. సో ఈడీ ఎంటర్ అవ్వాలి, కేసును కొంచెం త్వరితగతిన విచారణ చేయాలి, ప్రజలకి కూటమి ప్రభుత్వం మీద, సిబిఐ, ఈడీ దర్యాప్తు వ్యవస్థల మీద కూడా నమ్మకాన్ని కలిగించాలండి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.